నారా చంద్రబాబు నాయుడు లాంటి వారిని విమర్శించే హక్కు రాంబాబు లాంటి వాడికి లేదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందాగా వ్యవహరించారని, సంక్రాంతి సంబరాల్లో గంతులేసిన అంబటి రాంబాబు ఎటువంటి అభివృద్ధి చూపించని గంగిరెద్దు రాంబాబు. పాలన అంటే ఆంబోతులా గొంతులేపడం కాదు, ప్రజలకు సేవ చేయాలని తెలుసుకోవాలన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రత్యేకంగా డైరెక్ట్గానే ప్రత్యక్షంగా మేము 1 కోటి పైన జనాభా ఉన్న కార్యకర్తలం. ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 1 కోటి మంది ఒకేసారి గట్టిగా అరిస్తే నీ యలంక ప్యాలెస్, నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉండవు, మీ బతుకులు కూడా ఉండవనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఎక్కువ చేస్తే అదే కాదు, నియోజకవర్గంలో కూడా చెప్తున్నాను, ఇంతవరకు మాకు ఉన్న ఒకే ఒక అధినాయకుడి గారు చెప్పింది ఏంటంటే సంక్షేమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. అది కాదు, అధినాయకుడు ఒక్కసారి కన్నుసైగ చేస్తే రాష్ట్రంలో ఈ కీచక పాలకులు ఎవరైతే ఉన్నారో, గత పాలకులు, వైసీపీ నాయకులు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, మీ పార్టీలో ఉన్న ఆ 3 రంగులు ఊడిపోయిన ఫ్యాన్ పట్టుకొని ఇంకా తిరుగుతున్న ఎవరికైనా ఇదే వార్నింగు. ఇక్కడి నుంచి ఈడ్చిడి తనుతాను విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే నాయకుడు ఏమనుకున్నా పర్వాలే, మమ్మల్ని ఏమన్నా పర్వాలే, మా దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడడం